17 ఏళ్ల పాటు వీఐపీ విమానాలకే పరిమితమైన హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం మళ్లీ కళకళలాడుతోంది. శంషాబాద్లో 2008లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదలైనప్పటి నుంచి బేగంపేట విమానాశ్రయం వెలవెలబోతోంది. కొన్ని ప్రైవేట్ విమానాలు, వీఐపీల విమానాలు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిపాటి హడావిడి తప్ప పూర్తిగా మూగబోయింది. కానీ డొమెస్టిక్ విమానాలు మళ్లీ బేగంపేట నుంచి రాకపోకలు సాగిస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించడంతో ఒక్కసారిగా దీని ప్రభావం గురించి మాట్లాడుకుంటున్నారు. ఐదున్నర వేల ఎకరాల్లో నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2008 మార్చి 23న మొదలైంది. ఇది వైశాల్యం పరంగా దేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా, ప్రయాణికుల సంఖ్యాపరంగా 4వ అతిపెద్ద విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. 2004లో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల వ్యాసార్థంలో మరొక విమానాశ్రయం ఉండటానికి వీల్లేదు. అందుకే 2008లో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం మొదలవగానే బేగంపేట విమానాశ్రయం నామమాత్రంగా మిగిలిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని తదితర వీఐపీలు వచ్చినప్పుడు దూరం, భద్రత లాంటి అంశాల కారణంగా బేగంపేట విమానాశ్రయం వాడుతున్నారు. కొన్ని ప్రైవేటు విమానాలు కూడా బేగంపేట నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. మొత్తంగా బేగంపేట విమానాశ్రయం చాలా స్తబ్దుగా ఉంటూ అప్పుడప్పుడు జరిగే విమాన ప్రదర్శనలతో ప్రజలను ఆకట్టుకుంటూ వస్తోంది. అయితే తక్కువ దూరాలు వెళ్లాల్సిన వాళ్లు హైదరాబాద్కు దూరంగా విసిరేసినట్టుండే శంషాబాద్ మండలం మామిడిపల్లిలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లటం ఇబ్బందికరంగా తయారైంది. గంట ముందే విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉండగా చేరుకోవటానికి కనీసం గంట సమయం పట్టడం సమస్య కూర్చుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి లాంటి చోట్లకు వెళ్లటానికి విమానాశ్రయం చేరుకోవటానికే గంట పడుతూ ఉండడంతో రోడ్డు మార్గాన వెళ్లటమే సులువన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అందుకే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కనీసం సగం మంది హైదరాబాద్ విమాన ప్రయాణికులు శంషాబాద్ దాకా వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. గతంలో బేగంపేటకు లేని మెట్రో రైలు సౌకర్యం ఇప్పుడు అదనపు ఆకర్షణగా మారుతుంది. నిజానికి ఇంటర్నేషనల్, డొమెస్టిక్ విమానాశ్రయాలు ఒకే నగరంలో వేరువేరుగా ఉండటం దేశంలో ఇంకెక్కడా లేకపోవటం విశేషం. అయితే ఇప్పుడు కొన్ని కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. జీఎంఆర్ సంస్థ శంషాబాద్ అంతర్జాతీయ విమానం ప్రారంభించినప్పుడు పెట్టిన షరతు ప్రకారం 150 కిలోమీటర్ల వ్యాసార్థంలో మరో విమానాశ్రయం ఉండకూడదు. ఉన్నా దాని నిర్వహణ జీఎంఆర్ పరిధిలోకే రావాలి. ఆ షరతు ప్రకారం బేగంపేట విమానాశ్రయ నిర్వహణ కూడా జీఎంఆర్దే అవుతుంది. డొమెస్టిక్ విమానాలన్నీ బేగంపేట నుంచి రాకపోకలు సాగించకపోవచ్చునని కూడా భావిస్తున్నారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ప్రయాణాలు కలిసి ఉన్న సందర్భాలలో ఆ విమానాలు అనివార్యంగా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అందువలన పూర్తిగా స్వదేశానికి పరిమితమయ్యే విమానాలు మాత్రమే బేగంపేట నుంచి నడుస్తాయి. విమాన ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని శంషాబాద్ వరకు మెట్రో రైలు పొడిగించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచన ఈ పరిస్థితుల్లో కార్యరూపం ధరిస్తుందా అనే అనుమానం కూడా మొదలవుతోంది.